మీకేం తెలుసు? మీకు ఎట్నుంచి వస్తుందో దుఃఖం మీకు తెలియక్కర్లేదు. దుఃఖం మీకే రావక్కర్లేదు. మిమ్మల్ని బాగా ఆశ్రయించిన వారికి వచ్చింది అనుకోండి. ఒక భార్యకో బిడ్డకో పశువుకో వచ్చినా తన మనసు ఖేదపడుతూనే ఉంటుంది కదా. కాబట్టి తానే కాదు తన వారందరూ కూడా రక్షింపబడాలి. నేను తరచు చెప్తుంటాను. అందుకే మనకి అష్టోత్తరంతో పూజ అంటారు. 108 నామాలు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇదే కారణం. ద్వాదశ రాశులు అని ఉంటాయి మనకి. ఈ ద్వాదశ రాశుల్లోకి పాదాలు వెడతాయి, నక్షత్రముల యొక్క పాదములు. అవి సాధారణంగా 9 పాదాలు చప్పున వెడుతూ ఉంటాయి. 12 రాశుల్లో 12 9 108. మీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ ఏ రాశుల్లో ఉన్నారో, ఏ ఏ గ్రహాల వల్ల ఏ బాధలు పడాలో యజమాని ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ రక్షించడానికి తాను అష్టోత్తరంతో పూజ చేస్తాడు. ఋషో చెప్పిన అష్టోత్తరాలు వాడాలి. మీ సొంత అష్టోత్తరాలు కొత్త కొత్త అష్టోత్తరాలు వాడితే కుదరదు. ఋషి ప్రోక్తములైన అష్టోత్తరములను పూజ యందు అనుసంధానం చేయాలి. అనుసంధానము చేసి ఋషుల చేత నిర్ణయించబడినటువంటి స్వరూపములను ధ్యాన శ్లోకములతో పూజ చేస్తే ఈ ద్వాదశ రాశుల యందు ఇబ్బందులు పడి మీరు బాధపడవలసినటువంటి ఇబ్బందిని ఇవి తప్పిస్తాయి. కాబట్టి 108 ఇవ్వడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం అది. మీ మనసు ఇంకా రమించింది అనుకోండి, సహస్రం చెప్తారు. అనంతము, ఇంకా నా మనసు రమించిపోతోంది, ఇంక ఇంతకన్నా చెప్పలేనని 1000 నామాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దీని కొరకు పూజ చేయవలెను. శివమహాపురాణం కదండి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు శివుడును సాకారముగా చెయ్యాలా, లింగరూపిగా చెయ్యాలా? మనం అందాక అనుకుందాం లింగరూపముగా చేస్తున్నారని అనుకుందాం. ఎందుకంటే శివుడికి సాకారమైన దేవాలయములు చాలా తక్కువగా ఉంటాయి, శివలింగములుగానే ఉంటాయి. అప్పుడు కామ్యము కొరకు ఒక పూజ చేస్తే లేదా అర్చన చేస్తే కలియుగమునందు ఎటువంటి శివలింగమును ఆరాధన చేయవలే. ప్రత్యేకమైన దీక్షలున్న వాళ్ళని శివ విషయంలో నేను చెప్పట్లేదు శంకరం గారు, నేను సామాన్యమైన విషయంలో చెప్తున్నాను. కృతే రత్నమయం లింగం, కృతయుగంలో అయితే రత్నము చేత తయారు చేయబడినటువంటి లింగమును ఆరాధన చేసేవారు. త్రేతాయాం హేమ సంభవం, త్రేతాయుగంలో అయితే బంగారముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేశారు. ద్వాపరే పారదం శ్రేష్టం, ద్వాపర యుగంలో పాదరసంతో చేయబడినటువంటి లింగాన్ని చేసేవారు. ఇప్పుడుకి మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే అలహాబాద్ బ్రహ్మాండమైన పాదరసలింగం దేవాలయం ఉంటుంది, చూసి తీరాలి నిజంగా, ఇంకెంత వెళ్ళిపోతాంగా. పార్థివంతు కలౌయుగే, కలియుగంలో అయితే పార్థివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. అంటే మట్టితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చెయ్యవలే. ఈ ఆరాధన చేసేటప్పుడు శాస్త్రం అంది, మీకు ఇందాక చెప్పానే ఆఫీస్కి వెళ్ళేవాడు ఎలా పెడతాడో అలా మీకు ఇక్కడ శౌచముతో పూజామందిర ప్రవేశము జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినా భస్మ త్రిపుండ్రేణ, వినా రుద్రాక్షమాలయ, వినా బిల్వపత్రం వినానైవ పూజయేచ్చం కరంబుధ. ఈ 3 లేకుండా పూజ జరగకుండా సాధ్యమైనంత మటుకు చూసుకో. ఏవి? వినా భస్మ త్రిపుండ్రేణ, భస్మను అనగా తేలికగా చెప్పాలంటే బూడిద, దాన్ని త్రిపుండ్రములుగా 3 గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. బొటనవేలితో ఇలా పెట్టే అధికారం ఒక్క గురువుది మాత్రమే, ఒక్క గురువుకొక్కడికే అధికారం. శివలింగం మించి విభూతి ఉండ మీద వేలు పెట్టి ఇలా రాసి బొటనవేలుతో ఆ బొటనవేల్ని తీసి, లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన బొటనవేలి చేత లలాటమునందు ఆజ్ఞాచక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు. మీరు విభూతి పెట్టుకుంటే బొటనవేలితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు. స్త్రీలైనా పురుషులైనా విభూతిని 3 గీతలుగా పెట్టుకోవలసిందే లలాటమునందు. అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని. కనుక ఏం పర్వాలేదు, తర్వాత మీరు తెలుసుకుంటారు. కానీ తెలియక చేసింది పెద్ద దోషం కాదండి, మీరు తెలుసుకోవడానికే కదా ఆ సభలోకి వచ్చారు. అంత వినయంతో ఏదో పొరపాటు జరుగుతుంది, మీరు దిద్దుకుంటారు రేపు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. దానికి మీరేం బెంగ పెట్టుకోకండి. దాన్ని నేను ఎవరిని చిన్నబుచ్చడానికి చెప్పట్లేదు. పిల్లలకి తెలియదు, తెలుసుకుని ఇదవుతారు. తెలుసుకోవాలన్న తాపత్రయంతో వచ్చిన వాళ్ళని చిన్నబుచ్చితే ఉపన్యాసాలు ఎందుకండి ఇంకా. కాబట్టి నేను అలా ఎవరిని చిన్నబుచ్చడానికి మాట్లాడటలేదు. వినా రుద్రాక్షమాలయ, రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు. 3 బిల్వపత్రం వినానైవ, బిల్వపత్రము లేకుండా పూజ చేయడం
అంత మంచిది కాదు. బిల్వపత్రములను సేకరించు. రోజు బిల్వపత్రాలు మాకెక్కడ వస్తాయండి అని అనుకోకండి. బిల్వపత్రాన్ని కొన్ని రోజుల పాటు, నెలల పాటు నిలవ చేసి పూజ చేయవచ్చు. కాబట్టి దానికి ఇబ్బంది లేదు. పూజయేచ్చం కరంబుదః, ఇలా ఈ మూడిటితో పూజ చేయాలని పండితులైన వారు అనగా పండాహ, జ్ఞానమున్నవారు, భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఇవి తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆచమనం చేసి పూజ చేసే అధికారము సిద్ధించినదో అప్పుడు ఆయన యొక్క మెడయందు రుద్రాక్షమాల పడాలి. పడితే ఏమవుతుంది? పూజ చేయడానికి కావలసిన అర్హత ప్రకాశిస్తుంది. ఆ నామోచ్చారణ చేయడానికి, ఆచమనం చేయడానికి అధికారము తనంత తానుగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరేం చేస్తారు? పూజామందిరంలో శివనామమును చెప్తారు. శాస్త్రమంది శివనామము గంగా, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. ఇవి ఎలా నేను అనుసంధానం చేస్తాను, మీరు తొందరపడకండి. అలా మీరు అనేస్తే సరిపోయిందా అండి అని అనుకోకండి. విభూతి శివనామము గంగ, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన గొప్ప శివభక్తుడు ఉన్నాడు. ఆయన లలాటమునందు త్రిపుండ్రములను ధరించినటువంటి వాడై బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శివపూజ పూర్తి చేసి బయటికి వచ్చాడు. ఇప్పుడు అలా బయటికి వచ్చినటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజా మందిరంలోంచి బయటికి రాగానే చూశాడు. ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి, కానీ శాస్త్రం అంది అలా శివపూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణీ సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. అంత గొప్పవి ఈ మూడు వేసుకొని ఉండడం శరీరం మీద. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి. నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది. భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాలి? భస్మ అనగా ఏమీ ఆ విషయాలు నేను ప్రస్తావన చేస్తాను, మీరు తొందరపడకండి. భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే శాస్త్రం అంది, మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాలు వచ్చాయనుకోండి, అసలు అలా ముట్టుకోకూడదు, తాగకూడదు. ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా, ఆ పాపం ఎలా పోతుంది? ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసా అండి? కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంతమంది. అలా తీసుకుంటే ఆ పాపం ఎలా పోతుంది అని అడిగారు. గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు. అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి. గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామని చెప్పాలి, పూజ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం అంది చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు. ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి? స్నానం చెయ్యలేదు శరీరం, కాబట్టి దీని అశౌచంతో ఉంటుంది. స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని. కాదు, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు. విభూతి వేదప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము. కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల? శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు. ఆయన కన్నా విష్ణుభక్తుడు ఎవరూ ఉండడు. అంతటి విష్ణుభక్తులు శంకరాచార్యులు వారు. సరస్వతీదేవి అడిగింది, నువ్వు రాయవరయ్యా విష్ణు సహస్రానికి భాష్యం అని. ఆయన భాష్యకర్త. ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం. లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో. అటువంటి శంకరాచార్యులు వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణవుడు అండి, ఆయన కేవల శైవుడండి అని మీరంటే మీరు పొరపాటు చేసినట్టు.
విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు, విభూతి ధారణము వైదికము. బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు, కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు, ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చేయవచ్చు. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది. అందరూ భస్మధారణ చేస్తారు. స్నానం చేయకుండా వెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు. సజల విభూతి పెట్టుకోకూడదు, అంటే తడి విభూతి పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని గుండ చేసి పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని ఆ పొడి విభూతిని పెట్టుకొనరాదు. దాంట్లో కొద్దిగా 2-3 నీటి చుక్కలు వేసుకోవాలి. నీటి చుక్కలు వేసి ఇప్పుడు ఈ ఎడమ చేతిలో వేసినటువంటి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి. మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటటువంటి గొప్ప మాహాత్మ్యమును గురించి శబ్దశక్తి చేత మీరు దాన్ని అనుసంధానం చెయ్యాలి. ఎలా అనుసంధానం చెయ్యాలి అంటే, భూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి విభూతి సదాధార్యతాం అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది నా శరీరమునందు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు నా ఇంట ప్రవేశించలేవు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆయన యొక్క ఆరా, ఆయన యొక్క విభూతి ప్రకాశించినంత మేర ఉగ్రగణాలు ప్రవేశించవు. భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి, తేజస్సును నాకు ప్రసాదించగలిగినది, నాకు విశేషమైన ఐశ్వర్యమియ్యగలిగినది, నాకు మోక్షమియ్యగలిగినది ఈ విభూతి. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. ఒకటి. లేదు, 2, వేరొక రకమైనటువంటి ప్రయత్నము చేత మీరు విభూతి నిర్ధారణ చేయవలసి ఉంటుంది అని శాస్త్రం అంది. అది అగ్నిరితి భస్మా వాయురితి భస్మా జలమితి భస్మా స్థలమితి భస్మా వ్యోమితి భస్మా సర్వగుంభమాయదుగుం భస్మా మనోవాంగ్మన ఇత్యేగాని చక్షుగంసి కరణాని భస్మాని అన్న మంత్రం చెప్పి అప్పుడు ఆ విభూతిని తీసుకుని మీరు లలాటమునందు ధరించవచ్చు. 3, బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నటువంటి మంత్రం చెప్పి ఆ సజల విభూతిని ధరించవలే. కాదు, ఇవేమీ చేత కాకపోతే చాలా తేలికైనటువంటి మార్గం, కుడి చేతిని ఎడం చెయ్యి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవస్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం అని చెప్పాలి. చెబితే శ్రీకరంచ, దీని ధారణ చేత నాకు ఐశ్వర్యము కలుగుతోంది. పవిత్రంచ, ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తోంది. రోగదోష నివారకం, ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకవశ్యకరం పుణ్యం, లోకము వశమయ్యేటట్టుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమునిస్తోంది. లోకాన్ని అంటే అదేదో మీరు ఆ వశీకరణ విద్య లాంటిదని మీరు అనుకోకండి. లోకము యొక్క యథార్థ స్థితి మీకు భాషించుట. లోకవశ్యకరం పుణ్యం భస్మత్రైలోక్య పావనం, పరమపావనమైనటువంటి ఈ భస్మను నేను ధరించుచున్నాను. ఒకవేళ ఈ మంత్రం కూడా రాకపోతే, ఈ శ్లోకం చెప్పడం కూడా రాకపోతే ఏం చెయ్యాలి అంటే, కనీసంలో కనీసం శివ 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 అని 3 మాటలు అనాలి. 3 మాటలు శివ 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 అంటే మంగళము, శోభనము, భద్రము, క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్టు. ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఈ విభూతిని తీసి ఈ 3 వేళ్లతో విభూతి పెట్టుకుంటుంటారు సాధారణంగా. అలా విభూతి ధారణ చేయరాదు. శాస్త్రమునందది దోషభూయిష్టము, అలా పెట్టకూడదు. ఎందుచేత మీరు చూడండి, మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా 2 లోకంలో వేరు చేసి చూపిస్తుంటాయి. మొట్టమొదటిది కన్ను, దాని అమరికే అంత. అది ఏం చేస్తుంది, ఇలా చూడగానే ఆయన దొరగారు, నేను కోటేశ్వరరావు అంటారు. అంటే వేరు చేస్తుంది. కంటికి ఉండే లక్షణం 2గా చెప్తుంది ఎప్పుడు. ఆ 2 ఒకటే ఈ నేత్రం చెప్పదు. అంటే దాని తప్పు కాదు, అది దాని లక్షణం.
అది మాంసనేత్రం. మాంసనేత్రమైన కారణం చేత చూడబడుతున్న వస్తువు వేరు, చూస్తున్న వస్తువు వేరు అంటుంది తప్ప నేను ఆయన ఒకటే అని ఈ కన్ను చెప్పదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కన్ను ఎన్నడో మీకు చెప్పదో. ఈ కన్ను చూపించినటువంటి వస్తువు వేరు 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 వేరని చెప్తుంది. ఇది రేడియో నే కాదు, ఇది టీవీ నే కాదు, ఇది ఎవరో ఆవిడ నేను కాదు, ఇది ఆయన నేను కాదు, ఇది నా పక్కన ఉన్నటువంటి ఇంకో ఉద్యోగస్తుడు నేను కాదు, ఈ స్టేజ్ నేను కాదు. ఈ కన్ను చూసిందల్లా ఇది నేను కాదంటుంది. ఈ నేను కాదనుకునేటటువంటి కన్ను చేత చూడబడిన మనోభావన ఈ వేలు చెప్తుంది వేరు చేసి. అందుకే ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇదొక్కటి ఇలా అంటుంది. రజోగుణము, వ్యగ్రత, వేర్పాటు, రెంటింటిని చూచుట, అనేకమును చూచుట ఈ వేలి యొక్క మనోభావన ఈ వేలు చేత ప్రకటితమవుతుంది. ఈ వేలు ఇలా అంటుంది. అందుకే ఇలా ఇలా అంటారు. కోపం వచ్చిందనుకోండి ఈ వేలే ఇలా అంటుంది. అంతేగాని ఇలా ఇలా అనరు. అలా అలా అంటే ఇంకోటి అనుకుంటారు. ఇలా ఇలా అంటారు. లేకపోతే ఇలా ఇలా అనరు, ఎవరు ఇలాగే అంటారు. చూడండి, రజోగుణ తమోగుణ ద్వైత భావనలన్నీ ఈ వేలి చేతనే ప్రకటితమవుతాయి. అందుకే పూజ యందు ఈ వేలిని ఉపయోగించడం నిషిద్ధం. ఈ వేలిని పక్కన పెట్టి ఇలా తీస్తాం. ఏదైనా పూజ బాగా అలవాటు పడింది అని గుర్తేమిటో తెలుసా అండి? ప్రయత్నం లేకుండా ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. పూజ చేస్తున్నాడు అనగానే ఆఫీస్కి వెడితే ఉపయోగపడుతుంది. పూజలోకి వెళ్ళగానే ఆ వేలు పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి ఇలా తీసుకుని వేస్తుంటాడు. ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ భావనలను విస్మరించినాను. ఇప్పుడు నేను అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాను. వేలు పాపం కాదు, మీ లోపలి పాపం పక్కన పెట్టాలి. పక్కన పెట్టడానికి ఈ వేలుని మీరు పక్కన పెట్టమని చెప్తే మీరు ఈ వేలుని తీసుకొచ్చి విభూతి ధారణ యందు ఎలా ఉపయోగిస్తారు? కుదరదు కదా. ఇలా ఇలా విభూతిని రుద్ది మీరు ఇలా ఎలా పెడతారు? పెట్టకూడదు. కాబట్టి నీటి యందు భస్మని తడిపి మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం. మృగముద్ర అంటే ఈ 2 వేళ్ళు పైకి లేపి మీరు మొదట ఈ 3 వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఏ లేడో జింకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది. ఈ 3 వేళ్ళు కలుస్తాయి, 2 వేళ్ళు నిలబడతాయి. ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు. ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి, తడి భస్మ, ఇందులో ఈ 2 వేళ్ళు ఇలా అంటారు ముందు. తర్వాత ఈ బొటన వేలు ఇలా అంటారు. అన్న తర్వాత కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ 2 వేళ్ళు బొటన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కనత వరకే ప్రయాణం చెయ్యాలి. అంటే ఇక్కడ పెట్టి ఈ 2 వేళ్ళు ఇలా వెడతాయి, వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి, అలవాటు అయిపోవాలి అది. అప్పుడు ఈ బొటన వేలుకి ఉంది కదా విభూతి, సజల విభూతి, అది ఇక్కడ తగలగానే ఈ 2 వేళ్ళు పైకి లేచిపోవాలి. లేచిపోయి మధ్యలోంచి ఇలా వెనక్కి ఈ వేలు రావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు. మనకి వాసనలు అని కొన్ని జన్మల నుంచి తరుంకొస్తాయి. ఇది మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషం అండి భస్మధారణం అన్నది. కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి. అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి. మీరు చూడండి, మీరు కొంతమందిని అడగండి, ఏమంటే మీరు చేసేది తప్పని మీకు తెలియదా? తెలుసు. అది వ్యసనమని మీకు తెలియదా? తెలుసు. అలా చెయ్యడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా? తెలుసు. మరి మీరు ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు. దీన్నే శాస్త్రం ఏమందో తెలుసా అండి? వాసనాబలము అంది. నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు. అది ఏం చేస్తోందంటే శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది. ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎప్పుడూ నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది. అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది. ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో, వాసన ఏదున్నదో, ఈ వాసనని అధిగమించాలి. అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనా బలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట, లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు. చేస్తుంటే ఏమవుతుంది? అది శివచిహ్నము. శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ. శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి. శివాని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకని నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను.
ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖములనీయగలిగిన పరబ్రహ్మమో అది. ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు. అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుచున్నది. అనేకమంది దేవతా స్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి. శాస్త్రము ప్రకారం చాలా మంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. తర్వాత అనేకమైనటువంటి మార్గములు లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు, ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు. అందులో దోషం ఉందని కానీ ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను ఎంత మాత్రమూ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి వాసనాబలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడిస్తాడు. ఇదే పాపక్షయం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథర్ గురించి చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని. అరుణగిరినాథర్ జీవితం ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక వేశ్యాపుత్రుడు. ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుణగిరినాథర్ పుట్టారు. అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది. కానీ ఆవిడ వేశ్య కనుక పురుషులు పితృత్వాన్ని అంగీకరించలేదు, భోగించి వెళ్ళిపోయారు. ఈవిడికి మాత్రం 2 పిల్లలు ఉండిపోయారు. కాబట్టి ఇద్దరు పిల్లలు ఈవిడ అమ్మ అని పిలిచేవారు, నాన్నలు వేరు. ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు. ఈవిడ మరణిస్తోంది. వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది. వీడు చిన్న పిల్లవాడు, వీడికి తెలియదు, నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు, నా శరీరము 2 పురుషుల చేత భోగింపబడింది. ఆ 2 పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు. కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాడిని ఆదరించు, చిన్నపిల్లవాడు వాణ్ణి రక్షించు అని వాడి చెయ్యి ఈవిడి చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది. వేశ్య అయితే ఆవిడికి మాతృప్రేమ ఉండదేమిటండి? కన్ను మూస్తే అక్కగారు ఎంతో కష్టపడి వాడిని పైకి తీసుకొస్తూ ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది. ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు. కారణం ఏమిటి? తేజస్సు. ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది. ఈయనకి స్త్రీభోగమే జీవితంగా గడుపుతున్నాడు. ఐశ్వర్యం అంతా అయిపోయి నిర్ధనులైపోయారు ఇద్దరు. అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చి, అక్క నువ్వు డబ్బిస్తావా ఇవ్వవా? నేను స్త్రీ భోగము అనుభవించకుండా ఉండలేను, కాబట్టి నేను వేశ్యవాడకి వెళ్ళాలి, నాకు డబ్బు ఇయ్యి అని హఠం చేశాడు. ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న, తినడానికి లేదు, నేను పస్తులు ఉంటున్నానని అక్క. నాకు అనవసరం, డబ్బిస్తావా ఇవ్వవా అంది. ఇక్కడే కూర్చోంది అక్కగారు అని వీధి తలుపు వేసి లోపలికెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది. వచ్చి, ఇవాళ నీకు ఒక రహస్యం చెప్తున్నాను, నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు, మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం. నేను నీకు డబ్బు ఇవ్వలేను, నా దగ్గర డబ్బు లేదు, కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా, దీన్ని అనుభవించు అంది. ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథర్. అక్కగారిని అలా చూశాడు అంతే. వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి వచ్చి పసిపిల్లవాళ్ళ ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి, నా పాపమునకు నిష్కృతి లేదు, నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని. ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు. అంతే, ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతలో వచ్చింది ఈ మార్పు? ఎన్ని జన్మల వాసనాబలమో ఒక్క సంఘటన మార్చింది. అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు. కానీ శాస్త్రం అంది స్మ, అది నీ పాపములను తీయగలదు. నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి.
అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు. అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ, భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు భస్మ. వేరొక మాట మాట్లాడలేదు.